సెంచూరియన్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 3వ టీ20 మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. సెంచరీ సాధించి టీమిండియా విక్టరీ సాధించటంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం తిలక్ వర్మపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో విజయం సాధించడం ఆనందంగా ఉందని సూర్యకుమార్ అన్నాడు. ఓడినా గెలిచినా మా బ్రాండ్ క్రికెట్ ఆడేందుకే ప్రయత్నిస్తామని ఇప్పటికే చాలాసార్లు చెప్పామన్నాడు. మా కుర్రాళ్లు కూడా నెట్స్లో తీవ్రంగా శ్రమించారని, దూకుడు, మ్యాచ్లో విజయం సాధించాలనే ఉద్దేశం ఉంటేనే ఇలాంటి ఫలితం వస్తుందని తెలిపాడు. బ్యాటర్లు, బౌలర్లు బాగా రాణించారని, మైదానంలోనూ 6-7 నిమిషాలు ముందే ఉన్నామని పేర్కొన్నాడు. అద్భుత సెంచరీ సాధించిన తిలక్ వర్మను ఎంత పొగిడినా తక్కువేనని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. 2వ టీ20 జరిగిన తర్వాత గెబెరాలో తిలక్ నా రూమ్కు వచ్చాడని, 3వ మ్యాచ్లో వన్డౌన్లో బరిలో దిగుతానని చెప్పాడని గుర్తు చేశాడు. తప్పకుండా రాణిస్తాననే నమ్మకం ఉందని బలంగా అన్నాడని తెలిపాడు. ఆ రోజు నన్ను అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్ ఇప్పుడు సెంచరీతో సత్తా చాటాడని అభినందించాడు. మరోవైపు సెంచరీ కంటే మ్యాచ్ గెలవడం మరింత సంతోషాన్నిచ్చిందని తిలక్ వర్మ అన్నాడు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనని, దేశం కోసం ఆడాలని, శతకం చేయాలనేది నా కల అని తెలిపాడు. అది ఇప్పుడు ఫలించిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ క్రెడిట్ అంతా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కే దక్కుతుందని, అతడే నాకు 3వ స్థానంలో వచ్చే అవకాశం ఇచ్చాడని అన్నాడు. పిచ్ తొలుత పేస్కు అనుకూలంగా ఉందని, కొత్తగా వచ్చిన బ్యాటర్లకు పరుగులు చేయటం తేలికేం కాదని చెప్పాడు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత కొత్త బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో దూకుడు పెంచానని పేర్కొన్నాడు. మంచి భాగస్వామ్యం నమోదైతే చాలు, భారీ స్కోరు చేయొచ్చని ముందే భావించానని తిలక్ వర్మ వెల్లడించాడు. ఇక 4 టీ20ల సిరీస్లో దక్షిణాఫ్రికాపై 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. సెంచూరియన్ వేదికగా జరిగిన 3వ టీ20లో 11 పరుగుల తేడాతో సఫారీ జట్టును టీమిండియా ఓడించింది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 107 పరుగులు చేశాడు.